ప్రకృతిని కాపాడడంలో ఎంతో కీలకంగా వ్యవహరించే అరుదైన పక్షులైన రాబందులు అంతరించిపోతున్నాయి. జీవుల కళేబరాలపైనే ఆధారపడే ఈ జంతువులు కంపును కూడా ఇంపుగా లాగించి ప్రకృతి సమతుల్యానికి దోహదపడుతున్నాయి. పక్షుల స్వర్గధామంగా పేరొందిన కొమరంభీం జిల్లా పాలరాపు గుట్టలకు గుడ్ బై చెప్తున్నాయి రాబందులు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు మకాం మార్చుకుంటున్నాయి. అయితే అటవీ అధికారుల సంరక్షణ లేక రాబందులు మహారాష్ట్రకు వలస వెళ్లాయా, లేక రాబందులు కొమరంభీం జిల్లాకి రామ్ చెప్పడానికి కారణాలేంటో బిగ్ టీవీ స్పెషలిస్ట్ రిపోర్ట్లో చూద్దాం. ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షులు రాబందులొకటి. ఈ అరుదైన పక్షులకు కొమరంభీం జిల్లా పెంచికల్పేట మండలం నందిగామ గ్రామంలోని పాలరావు గుట్ట ఒకప్పుడు ఆవాసంగా ఉండేది. ఇక్కడ పక్షుల ఆవాసానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి. ఆవాసానికి అవసరమైన కొండలు, సంవత్సరాంతం దాహం తీర్చుకోవటానికి సౌలభ్యంగా ప్రాణహిత నది అందుబాటులో ఉన్నాయి. దాంతో అప్పట్లో ఈ ప్రాంతాన్ని రాబందుల రాజ్యంగా పిలిచేవారు. 2018 సంవత్సరం వరకు 30 పైనే పక్షి జాతులు ఇక్కడుండేవి. అలానే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా రాబందులు కనిపించేవి. అటవీ అధికారులు సైతం వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. రాబందులకు అవసరమైన మాంసాన్ని ఆహారంగా అందించేవారు. రాబందుల సంరక్షణ జోన్గా కూడా ఆ ప్రాంతాన్ని ప్రకటించి అన్ని వసతులు కల్పించారు అటవీ శాఖ అధికారులు. అయితే రాను రాను రాబందుల సంరక్షణపై అధికారులు చేతులెత్తేశారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో పక్షులు కూడా వలసబాట పట్టాయి. దాంతో సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్చిరౌలి అడవుల్లోకి రాబందులు వలస వెళ్లాయి. ఇప్పుడు కేవలం 2 రాబందులు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఆ 2 రాబందులు కూడా కంటికి కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రాబందులు వలసబాట పట్టాయంటున్నారు. అధికారులు సరైన వసతులు కల్పించకపోవటం, ఆహారాన్ని రాబందులకు సమకూర్చడంలో అటవీ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కారణంగానే రాబందులు వలస వెళ్లాయంటున్నారు స్థానికులు. రాబందులను పర్యావరణ రక్షకులుగా అభివర్ణిస్తుంటారు. చనిపోయిన పశువులను తిని జీవిస్తుంటాయి రాబందులు. ఒకవేళ రాబందులు లేకుంటే చనిపోయిన పశువుల కళేబరాలతో దుర్గంధమే కాకుండా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. జంతువుల మృతదేహాలను తినటమే కాకుండా ఆ ప్రాంతాన్ని కూడా రాబందులు శుద్ధి చేస్తాయని చెప్తున్నారు. ఆ విధంగా పర్యావరణాన్ని రక్షిస్తూనే ఇతర జీవుల ప్రాణాలను కూడా రక్షిస్తాయని తెలిపారు. గతంలో 4 జతలు 5 జతలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ అవి కనుమరుగైపోయాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ పక్షులకు ఫారెస్ట్ అధికారులు సరైన వసతులు కల్పించకపోవడం వల్లనే ఈ పక్షులు లేవని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి ఇవాళ మన రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక చోట రాబందులు ఉన్న పరిస్థితి. కానీ ఇవాళ రాబందులు లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటన్నప్పుడు ఫారెస్ట్ అధికారులు సరైన వసతులు కల్పించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు, అంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఏదైతే పక్కకున్న మహారాష్ట్రకు తరలిపోయాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే ఏదైనా ఈ పక్షుల సంబంధించిన విషయంలో ఉంటే అన్ని రకాల మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని జాతి పక్షులు ఉండాల్సిన పోయి ఇదొక అరుదైన పక్షి. అంటే దీని సంరక్షణ కోసం మేము అనేక చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్న ఫారెస్ట్ అధికారులు మరి ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నారు, అవి ఎందుకు పోయినని చెప్పేసి మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. సమాజ హితకారిణులుగా నిలుస్తోన్న రాబందులు తెలంగాణ నుంచి తరలి వెళ్లటంపై ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబందులు తిరిగొచ్చేలా అటవీ అధికారులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని కోరుతున్నారు.